లోపలికి రాకుండా నువ్వు ఆలోచించుకోవాలి. ఎటువంటిది చూస్తున్నావు, ఎటువంటిది వింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏ గాలి పీలుస్తున్నావు అనేది నువ్వు నిర్ణయించుకో. దేవాలయంలో ఉండే గాలి ఎందుకంత స్వచ్ఛంగా ఉంటుంది? గర్భగుడిలో ఎందుకంత అద్భుతమైన సుగంధం వ్యాపిస్తోంది? ఎందుకంత చక్కటి గాలి వీస్తుంది దేవాలయంలో? దాని వాస్తు, దాని వ్యవహారం, దాని నిర్మాణ విధానం, చక్కగా బయట ఒక బ్రహ్మాండమైన చెట్టు. దేవాలయం అంటే ఇంత ఆహ్లాదంగా ఉండాలి. అక్కడే ఎందుకంత మనసు ప్రశాంతంగా ఎందుకుంటోంది? ఇంట్లో ఎందుకు ఉండట్లా? అక్కడే ఎందుకు కుదురుతోంది అంటే మనం ఆలోచన చెయ్యాలి. మనం ప్రశాంతంగా లేకపోతే ఈ దేవాలయం కాదు కదా, కేదార్నాథ్ వెళ్ళినా కూడా ఈ ప్రశాంతత దొరకదు. చాలామంది తెలియక ఇక్కడ లేని ప్రశాంతత కేదార్నాథ్లో ఉందేమో, బద్రీనాథ్లో ఉందేమో, మరొక చోట ఉందేమో అని వెతుకుతూ ఉంటారు. అవి వెళ్ళొద్దని నా అభిప్రాయం కాదు, యాత్రలు చేయొచ్చు, తప్పేం కాదు. కానీ మనస్సులో ప్రశాంతత ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళకపోయినా పర్వాలేదు. మనస్సులో ప్రశాంతత ఉంటే నీ ఆలోచన రాముడి పాదాల మీద నిమగ్నం అయితే గనక 1000 విషయాలు మాట్లాడినా నీ మెదడుకి ఎక్కనే